వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే నువ్వులు పల్లీల లడ్డు అండి. దానికి ఏమేం కావాలో ఏంటో చూపిస్తాను రండి. ఆ నువ్వుల లడ్డు తినడం వల్ల పిల్లవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఎంతో బలాన్ని ఇస్తాయండి లడ్డూలు. ఇవి చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. లడ్డూలు కూడా చాలా బాగుంటాయి, చాలా రుచిగా ఉంటాయండి. అది 100 గ్రాముల నువ్వులు, 100 గ్రాముల పల్లీలు వేరువేరుగా వేగించుకోవాలండి. చిమ్మిలో పెట్టి వేగించుకోవాలి. చిట్టపట్లు ఆడినప్పుడు దించేయాలా. దించేసి మిక్సీలో వేసేసుకుని కలిపి ఆడుకున్నా పర్లేదండి, వేరువేరుగా ఆడుకున్నా పర్లేదు. మిక్సీలో వేసి ఆడుకోవాలి. ఆడుకుని దాంట్లో 100 గ్రాముల బెల్లం వేయాలి. బెల్లం కూడా వేసి మళ్ళీ ఇంకోసారి ఆడుకోవాలి. అయితే ఈ లడ్డూలు తినడం వల్ల అండి పెద్ద మనిషి అయిన పిల్లలకి పీరియడ్స్ ప్రాబ్లం ఉంటుంది కదండి. నెల నెలకే రావు కదా, 2 నెలలకి 3 నెలలకి వస్తాయి కదండి. ఆ పిల్లలకి ఈ లడ్డూలు రోజుకు ఒకటి పెడితే నెలసరిలు కరెక్ట్లో పడిపోతాయండి. పిల్లలు నెలసరిలు ప్రాబ్లం నుంచి బయటపడతారు. దానికి కాబట్టి రోజుకు ఒక లడ్డు ఒక 6 నెలలన్నా పెడితే పిల్లలకు నడుము బలం వస్తుందండి. పిల్లలకు కడుపు నొప్పి కూడా రాదు. బలం లేకండి కడుపు నొప్పి వస్తుంది. దాని గురించి ఇలా చేసి పెట్టండి. పెద్దవాళ్ళు కూడా అండి మోకాలు సొలుపులు ఉండవు, రక్తం సరిపోయినా రక్తం పడతాయండి. పల్లీలు నువ్వుల వల్ల మోకాలు సొలుపులు ఉండవండి. ఇవి మీరు కూడా చేసుకుని తినండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎంతో నువ్వులు పల్లీ లడ్డు ఎంతో బాగుంటుందండి. నేను చేసుకు తింటారని ఆశిస్తున్నాను. బాయ్ అండి. ఇంతేనండి.